సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నాకు తెలుసు మీలో చాలా మంది తిట్టుకొని ఉండుంటారు. అరే డైలీ వ్లాగ్స్ అంటది సరే పోనీ వీక్లీ వ్లాగ్స్ అంటది ఏమీ పోస్ట్ చేయదు ఏంటి అని చెప్పేసి దేర్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రీజన్స్ బిహైండ్. కానీ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు అవన్నీ కూడా బ్రేక్ చేయాలనుకుంటున్నాను దట్ వై వాజ్ ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఆన్లైన్. ఇవన్నిటిని కూడా కొంచెం బ్రేక్ చేసేసి చిన్న చిన్నగా షార్ట్ ఫామ్ కాంటెంట్స్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ నవ్ ఐఎమ్ బ్యాక్ టు పోస్ట్ అ లాంగ్ వీడియోస్ కూడా. అండ్ ఐ డిసైడెడ్ టు ఇక్కడ ఇంకా ఏ ఫిల్టర్స్ పెట్టకూడదు. లైక్ ఫిల్టర్స్ ఇన్ ద సెన్స్ మళ్ళీ మీరు ఈ వీడియో ఫిల్టర్స్ అనుకోవద్దు ఆర్ నేను తెలివైందానని నేను అనుకుంటున్నాను మీకు తెలియదేమో అని చెప్పి. ఇట్స్ నాట్ లైక్ దాట్. నేనేం చెప్తున్నానంటే ద రియల్ కాంటెంట్ పెడదాము అని చెప్పి. అంటే నో నీడ్ టు యాక్ట్ ఎనీథింగ్. లేనిది ఉన్నట్టుగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే దేర్ మైట్ బీ ద పీపుల్ ఓకే మన సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది బట్ స్టిల్ దే వర్ డూయింగ్ దెన్ వై కాంట్ వి అనే ఒక ఫీలింగ్ని వాళ్ళు క్రియేట్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా రాగా ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు, లెర్న్ చేస్తారు అండ్ మెనీ మోర్ టు గో గైస్. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద వీడియో, ఐ లైఫ్ కోచ్, బిజినెస్ మెంటార్ అండ్ ఆఫ్ కోర్స్ వాట్ నాట్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం అండ్ ప్రతిదీ కవర్ చేద్దాం. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైజ్ ఇవాళ ప్లానింగ్స్ ఏంటి అని అంటే ఇది కంప్లీట్ వీకెండ్ అనమాట. ఇవాళ అయితే సాటర్డే అండ్ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకున్నాం. మరి ఏంటి ఇంత సైలెంట్గా ఉంది ఇల్లు అని అంటే ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. సో మా అక్క వాళ్ళ బాబు కూడా ఉన్నారు. అక్క వాళ్ళు అందరినీ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇన్ ద అప్కమింగ్ టైం. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. మీరందరూ అనుకోవచ్చు ఏంట్రా బాబు ఇంత కొప్పు కట్టేసుకొని వచ్చి కూర్చుంది అని చెప్పి. ఎలా నా గో టు లైఫ్ ఉంటుందని కూడా నేను ఇంక్లూడ్ చేస్తానన్నాను. ముందే చెప్పాను మీకు రాగా ఉంటుందని. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఓకే, సో ఇవి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది చాలా చిన్న ఛానల్. సో ఎటువంటి కొలాబరేషన్స్, ప్రమోషన్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. ప్రెజెంట్ అయితే మేబీ ఫ్యూచర్లో ఉంటే డెఫినెట్గా నేను ట్యాగ్ చేస్తాను. ఇట్స్ సో కాల్డ్ ప్రమోషన్ ఆర్ సో కాల్డ్ యాడ్ అని చెప్పి. సో ఇప్పుడైతే అన్నీ కూడా నేను ఏవైతే యూస్ చేస్తున్నానో అండ్ సో మెనీ పీపుల్ వర్ ఆస్కింగ్ అసలు ఏం యూస్ చేస్తావు ఏంటి కూడా, లైక్ నా పర్సనల్ సరౌండింగ్స్లో, నాట్ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. అండ్ నా గో టు సన్ స్క్రీన్ వచ్చేసి ఆక్వాలాజికా డీటాన్ అనమాట. నేను ఇదివరకు మామా ఎర్త్ అని చెప్పి అండ్ డర్మాకో ఐ థింక్ సో ఇవన్నీ యూస్ చేసేదాన్ని. బట్ సమ్హౌ నాకు చాలా గ్రీజీగా అనిపించేది, అలా స్టిక్కీ ఫీలింగ్ అసలు అవ్వదు. సో తర్వాత ఆక్వాలాజికా యూస్ చేశాను. బట్ నేను ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఎక్కువ వర్క్స్ బయట చేస్తూ ఉంటాను కాబట్టి ఐ ప్రిఫర్ డీటాన్. అండ్ ఎప్పుడైనా కూడా సన్ స్క్రీన్ మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది నన్ను ముందుగా ఫాలో చేస్తే కనుక 3 ఫింగర్ ఫార్ములా అనమాట. జస్ట్ నాకు అక్కడ మిర్రర్ ఇటు పక్క ఉంది గైస్, నేను అందుకే అటు చూస్తున్నాను. ఓకే, జస్ట్ 3 ఫింగర్ ఫార్ములా అనమాట. సో ఇంతే గైస్. కోమ్ కూడా అయిపోయింది. ఇంకా నేను బయలుదేరేటప్పుడు ప్లక్కర్ పెట్టేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ అ నార్మల్ డే. ఇంకేదైనా షూట్ ఉంది అది ఉందన్నప్పుడు కొంచెం టచ్అప్ చేస్తూ ఉంటామన్నమాట. సో అసలు ఈ 2 డేస్ అక్కడ ఉండబోతున్నాం కాబట్టి నేను వర్క్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్లీ యాక్సెసరీస్ ఉంటాయి నేను పెట్టుకోవాల్సినవి. అండ్ నేను ఆ యాక్సెసరీస్ ఏమేమి పెట్టుకుంటాను ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది యాక్చువల్లీ నా చిన్న క్యూట్ సెటప్ అనమాట. నా టేబుల్ సెటప్ ఇదంతా మా హాల్. యాక్చువల్లీ హోమ్ టూర్ ఎప్పుడైనా కావాలి అంటే చూపిస్తాను. ఇప్పుడు చాలా చిందరవందరగా ఉంది. సో ఇది వచ్చేసి ఒక చిన్న నార్మల్ టేబుల్. అసలు ఏమేమి థింగ్స్ పెట్టుకుంటున్నాను అది చూపిస్తాను. బేసిక్ గైస్ ఒక చిన్న ల్యాప్టాప్ అండ్ నా గో టు వర్క్ బుక్. ఇందులోనే అసలు నేను నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది ఉంటుందన్నమాట. అండ్ నిన్న కూడా కాంటెంట్ అదంతా రాసుకున్నాను ఏంటి ఎలా చేయాలి అని చెప్పేసి. అండ్ ఈ బుక్ వచ్చేసి ఇట్స్ అ స్పెషల్ బుక్ ఫర్ మీ. అండ్ ఎందుకో నాకు ఇలా కలర్ఫుల్ థింగ్స్ ఇష్టం. అండ్ ఈ కలర్ఫుల్ దాంట్లో కంప్లీట్గా నా పర్సనల్ థింగ్స్ పెట్టుకుందామనే ఒక థాట్ ఉండే. పర్సనల్స్ ఇన్ ద సెన్స్ షేర్ చేయకూడని సీక్రెట్స్ అయితే నేను అస్సలు రాయదలుచుకోలేదు. ఇదంతా బిజినెస్ వర్క్ అయితే ఇదంతా పర్సనల్ వర్క్ అనమాట. ఓకే, ఈవినింగ్ 5 అలా అయిందనమాట. పిన్ని వాళ్ళ పిల్లలు ఇంకా రావాలి. అండ్ తర్వాత నేను చదువుకున్న స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ. జస్ట్ గైజ్ రోజు ఒక 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ అనుకుంటాం మోస్ట్లీ తీసుకుంటాం. రోజు కూడా కాదు, ఎప్పుడైనా మేబీ లైక్ 2-3 టైమ్స్ ఇన్ అ వీక్. అది కూడా కేవలం ఆ మసాలా కోసం అనమాట. సో చెప్పినట్టే ఇట్స్ టైం ఎంత 6 అవుతుంది కదా, 6 అవుతుంది.
మేము బై వాక్ అనమాట, వాకబుల్ డిస్టెన్సే. సో స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ యూ కెన్ సీ దట్ గుండు గాయ్. అలా స్కూల్కి వచ్చేసాం గైస్. నేను చెప్పాను కదా మోస్ట్ ఫేవరెట్ అండర్ రేటెడ్ ఫుడ్ అని చెప్పి. యా, చాలా ఆంటీస్ చేసేవాళ్ళు, ఈసారి ఈ ఆంటీ దొరికారు గైస్. మేము యాక్చువల్లీ వెనక స్కూల్ కనపడుతుందా, ఇది స్కూల్ అరిగే అనమాట. చెట్టు ఉంటుంది, అరుగు ఎరిగేంట్రా చూసుకో. ఈడొక్కడు చాలు గైస్. అరుగు అంటే ఫుల్ ఫామ్ స్కూల్ చెప్పాలా? అరుగు. ఒరే ఆగరా, అరుగు ఫుల్ ఫామ్ అదే అక్క. ఎరుగు. ఓకే, ఇది వద్దులే, సర్లే గైస్. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా పక్కన స్కూల్కి ఇక్కడ బయట ఆల్రెడీ సర్స్ అందరూ ఉన్నారనమాట. కానీ ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ఎవరేం అనరు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఉంటుంది కదా అలా. సో మాకు నచ్చిన ఫుడ్ తెచ్చుకొని తింటున్నా. ఎందుకు అక్క మరి భయపడేది? ఎవరో అవసరం లేదు గైస్ రోస్ట్ చేయడానికి, ఈడొక్కడు చాలు రోస్ట్ చేయడానికి. ప్రెజెంటింగ్ యూ ఆర్ శ్రీ ధ్రువ అండ్ రఘురామ్. వాడు ఇప్పుడే స్నానం చేశాడు, సో ఫుల్ స్లీప్ మోడ్లో ఉన్నాడు. మనం పడుకేసి మళ్ళీ వద్దాం. హే గైజ్, ఇట్స్ సండే. మేమందరం కలిసి యూనో ఆడుతున్నాం. అండ్ దేర్ ద పెద్ద కోతి స్లీపింగ్. గైస్, ఇప్పుడు నేను చెప్పే విషయం ఎంతమంది రిలేట్ అవుతారో చెప్పండి. చాలా చేసేద్దాము వీకెండ్స్లో, అసలు టైం వేస్ట్ చేయకూడదు, ఆ వర్క్స్ కంప్లీట్ చేద్దాం, ఇది కంప్లీట్ చేద్దామని అన్నీ నేను చూపించాను కదా ఇందాక వీడియోలో, అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసాను. కానీ ఇంతవరకు ఒక బుక్ ఓపెన్ చేయలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ గై. నాట్ ఓన్లీ వీడు, ఎవరైనా సరే వీకెండ్స్లో రిలేటివ్స్ ఇంటికి వెళ్దాము ఆడుకోవడానికి అని అన్నప్పుడు, అది కూడా ఇలా అన్ప్లాన్డ్ వీకెండ్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. వర్క్ లేదు, ఏమీ లేదు, అట్లా ఉంటాయి అన్నమాట మన పనులు. ఒక వీడియో ప్రాపర్గా తీసుకుందామన్నా కూడా లిటరలీ గైజ్ మై హెడ్ ఈజ్ ఏకింగ్. ఇంకో పర్లేదు, ఇవన్నీ వీడియోలో పెడతాను కదా, వాడు తర్వాత చూసుకొని అమ్మా ఎందుకు పెట్టావు అనుకుంటాడు. అమ్మ బాబోయ్, ఇప్పుడే ఒక షంటింగ్ అయిపోయింది గైస్, మళ్ళీ ఇంకొక షంటింగ్ పడుతుంది బాబు గారికి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడైతే నేను అసలు మైక్ ఎక్కడో పెట్టేసి కెమెరా ఒక్కటి తీసుకెళ్తున్నాను, అందుకే అక్కడ వాయిస్ అనేది క్యాప్చర్ అవ్వలేదు. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మా పిన్ని వాళ్ళది వచ్చేసి 5th ఫ్లోర్ అనమాట. 5th ఫ్లోర్ పైకి కూడా ఇంకా మనం వెళ్ళొచ్చు. అలాగే మేము కూడా పైకి వచ్చేసాము, ఒక చిన్న కొన్ని రీల్స్ తీసుకుందాం ఫన్నీగా అని చెప్పేసి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ థింకింగ్ లైక్ ట్రెండింగ్ రీల్స్ ఏమున్నాయని అని చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అక్కడ నా బ్యాక్గ్రౌండ్ క్యాప్చర్ ఇదంతా చూసుకుని ఉంటే. అండ్ ఎస్, ఆ రీల్ని రీక్రియేట్ చేయబోతున్నాం. A few moments later. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. One eternity later. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా?
荒漠荒到魔荒，今年的姑娘更漂亮。 ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. మీకు కనుక ఎక్కడైనా కూడా మీకు నవ్వొచ్చింది, బాగా నచ్చింది అని అనిపిస్తే కనుక డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక లైక్ అనేది డెఫినెట్గా ఇవ్వండి. నాకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది. అండ్ ఈ ఛానల్ కంప్లీట్గా నేను ఒక బిజినెస్ పర్పస్ మీద స్టార్ట్ చేశాను. అండ్ పర్సనల్గా మీ అందరితో కనెక్ట్ అవ్వడానికి కొంచెం నా పర్సనల్ లైఫ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీకు నా బిజినెస్ డీటెయిల్స్ అన్నీ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇఫ్ మీరు కనుక నా వాట్సాప్ నెంబర్కి ఆల్రెడీ మెసేజ్ చేసి కనుక ఉంటే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు సీ మై స్టోరీస్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా మీరు స్టూడెంట్ అయినా, ఎంప్లాయ్ అయినా, ఒక సెకండ్ ఇన్కమ్ అయినా ఆర్ మీ ఫస్ట్ ఇన్కమ్ అయినా ఎలాగో ఆన్లైన్లో క్రియేట్ చేసుకోవచ్చు అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీకు కూడా ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ఇన్ స్టూడెంట్ ఏజ్ కానివ్వండి, ఎంప్లాయ్ ఏజ్ కానివ్వండి, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఆర్ ఒక హౌస్ వైఫ్ అయినా సరే, ఓకే, ఎవరికైనా ఎలిజిబులే. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి నా వాట్సాప్ స్టోరీస్ అనేది వాచ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, బాయ్.